నేషనల్ ఇంటర్నేషనల్ వార్తలు రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి నా యూట్యూబ్ ఛానల్లో అనేక సార్లు నేను ప్రస్తావించాను. పాకిస్తాన్లో ఏదో జరుగుతోంది, ఒక ఇంటర్నల్ సివిల్ వార్ జరుగుతోంది, ఇది పీక్ స్టేజ్కి పోయేటటువంటి ప్రమాదం ఉంది అన్నటువంటిది. ఇప్పుడు అది సజీవ సాక్ష్యమైంది. వాస్తవంగా కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన అది డైవర్షన్ కోసం, అలాగే జాతీయతాభావాన్ని పెంపొందించి ఈ ఇష్యూస్నన్నింటినీ పక్కకి తప్పించడం కోసం జరిగిన ప్రయత్నం. బెలూచ్ రెబల్స్ ఒకవైపున ఫైటింగ్, అట్లాగే తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఒకవైపు ఫైటింగ్, సింధూర్ రెబల్స్ ఒకవైపున ఫైటింగ్, అట్లాగే ఇమ్రాన్ ఖాన్ గ్రూప్ ఇంకొక వైపున ఫైటింగ్. ఇట్లా వీళ్ళందరూ కూడా ఎదురు తిరుగుతున్నారు. అట్లాగే పాకిస్తాన్ సైన్యంలో గ్రూపులు అయ్యి ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటున్నారు, తగవులు ఆడుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం సెట్ కావాలంటే భారత్ని ఏదో ఒకటి రెచ్చగొడితే భారత్ ఒక దాడి చేస్తుంది, చిన్నపాటి స్ట్రైక్ చేస్తుంది. దాంతో అక్కడ అందరు గ్రూపులు ఒక్కటయ్యి పాకిస్తానే ముందనుకుంటారు అంటూ ఒక టాక్టికల్ గేమ్ ప్లే చేసి అందులో మతం ఆధారంగా తీసుకొస్తే మత పెచ్చతో రగిలిపోయే పాకిస్తాన్ కాబట్టి ఒక్కటవుతుందన్నటువంటి ఉద్దేశంతో అతి తెలివితేటలు ప్రదర్శించి కావాలని మతం అడిగి నువ్వు హిందువా ముస్లిం అని అడిగి చంపినటువంటి సంఘటన. దానికి ఫలితమే ఆపరేషన్ సింధూర్. ఆ సింధూర్ ఇంపాక్ట్తో 9 చోట్ల ఒకేసారి దాడులు చేసేప్పటికి ఇక అయిపోయింది అనుకుంది పాకిస్తాన్. కానీ ఆ తర్వాత వేటాడుతూ ఉండేటప్పటికి పాకిస్తాన్ ప్రజలలో ఒక ప్యానిక్ వచ్చేసింది. అట్ ద సేమ్ టైం బెలూచ్ రెబల్స్ ఎక్కడ ఆగలేదు, తగ్గలేదు. పైగా మరికొన్ని ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ ఆ ప్రాంతం అంతా కూడా తమదేనని ప్రకటించుకుంటారు. తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ దొరికిందే సందని చెప్పేసి మక్మోహన్ రేఖను వదిలేసి మిగతా ప్రాంతం అంతా పఖ్తూన్లు పఠాన్లు ఉండే ప్రాంతం అంతా ఆక్రమించుకునే ప్రయత్నం ఉంది. సింధు రెబల్స్ రెచ్చిపోయి తిరగబడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ వర్గం పట్టించుకోవట్లేదు. ఈ ఇంపాక్ట్తో స్టాక్ మార్కెట్లో కుప్పకూలడం ఒక ఎత్తు అయితే, రెండో పక్కన ఆర్థికంగా రేపు పొద్దున బ్యాంకులోని తమ డబ్బులు తమకివ్వరేమో అని భావిస్తున్నటువంటి వాళ్ళు నిన్న మొన్ననేమో బ్యాంకుల దగ్గర క్యూలు కట్టి డబ్బులు డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్ అధికార యంత్రాంగం దాన్ని ఇవ్వనీయకుండా ఆపేటప్పటికి ప్యానిక్ అయిపోయినటువంటి వాళ్ళు బ్యాంకుల మీద పడి లూటీలు చేయడం ప్రారంభించారు. పాకిస్తాన్లో సివిల్ వార్ తరహా అట్మాస్ఫియర్, లేదంటే ప్యానిక్ మోడ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ప్రారంభమైంది. ఇది కంట్రోల్ చేయకపోతే పాకిస్తాన్ అల్లకల్లోలం అయిపోయి మొక్కలు చెక్కలైపోతుంది.